కుబేర ఛానల్ స్వాగతం అండి. సో నిన్న మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 7 పాయింట్స్ అప్తో 24,335 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 70 పాయింట్స్ అప్తో 80,288. సో మనకు వచ్చేసి ఫ్లాట్లో ట్రేడ్ అవడం చూస్తున్నామండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే స్లైట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవడం చూస్తున్నాము. అండ్ ఇండియా విక్స్ కూడా మనకు వచ్చేసి నామినల్గానే ఉంది. సో ఓవరాల్గా నిన్న మార్కెట్ వచ్చేసి ఒక ఫ్లాట్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మన నిఫ్టీ 24,335 ఇక్కడ చూస్తున్నాం కదా. సో గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 24,465. సో నియర్ అబౌట్ 100 పాయింట్స్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనకి డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి ప్రస్తుతం నెగిటివ్లో ట్రేడ్ అవుతుందండి. నిన్న నాస్డాక్ కూడా మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ మనకి ఎస్ఎన్పి చూసినట్లయితే మనకి నెగిటివ్లో ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే నిన్న నైట్ వచ్చేసి డవ్ వచ్చేసి మనకు వచ్చేసి 300 పాయింట్స్ మనకు వచ్చేసి 300 పాయింట్స్ మనకు వచ్చేసి అప్లై అనేది చూస్తున్నాము. నెక్స్ట్ డాక్స్ క్యాక్ వచ్చేసి ఇవి యూరోప్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గా అనేది ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి కొంత ఒడిదుడుకులు అయితే ఈరోజు కూడా వాలటిలిటీ అయితే ఉండొచ్చు. కాకపోతే ఎల్లుండి మనకి రేపు వచ్చేసి మనకి హాలిడే కాబట్టి సో ఈరోజు కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. బిఫోర్ అది మనం చూడబోయే ముందు ఇది టాటా టెక్ షేర్స్ అనేది 6% పడింది. ఎందుకంటే టీజీపీ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళు వచ్చేసి 3.95% అనేది స్టేక్ మనకి తగ్గిస్తున్నట్లుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ స్టేక్ మనకు తగ్గిస్తారో ఆటోమేటిక్గా కొంత నెగిటివ్ ప్రెషర్ అయితే ఉంటుందండి. సో ట్రెండ్ వచ్చేసి ఇది ఒక లైఫ్ స్టైల్ ఫ్యాషన్ కంపెనీ. సో మనకి ప్రాఫిట్ వచ్చేసి హ్యూజ్గా పడిందండి, 55% ఇయర్ ఆన్ ఇయర్. సో అందువల్ల వచ్చేసి కాకపోతే రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ ట్యాక్స్ అయితే పడిందండి. సో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే దీని మీద ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదాని టోటల్ గ్యాస్, ఇది కన్సల్టేషన్ ప్రాఫిట్ ఫాల్స్ 8% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లు ఇస్తున్నాము. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంబుజా సిమెంట్స్ వచ్చేసి స్టాండర్లోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 75% అన్నట్లు చూస్తున్నాము. సో నియర్ టు మనకు వచ్చేసి 75% అంటే చాలా ఎక్స్పెక్టేషన్ కంటే చాలా హ్యూజ్గా అయితే ఉంది. సో అందువల్ల వచ్చేసి ఇది కొంత మనకు వచ్చేసి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే స్టాక్లో అయితే కనిపిస్తుంది. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి సియూ అనేది స్టెప్ డౌన్ అవడం వల్ల దీనిలో వచ్చేసి ఈరోజు మనకి లోవర్ సర్క్యూట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అంటారు ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ అయితే ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో కొంత అయితే సెల్ చేసి మంచి పర్ఫార్మింగ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం రైట్ అండి. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి చాలా నెగిటివ్ అవుట్కమ్స్ అయితే మనకి ఇస్తుంది. రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసి నెగిటివ్ అవుట్కమ్స్ అయితే ఇస్తుంది. ఈ యొక్క స్టాక్స్ అయితే ఈరోజు మనము చెప్పిన వాటిలో మేజర్గా నేను వచ్చేసి అంబుజా సిమెంట్ ఒకటి చూస్తున్నానండి. అంబుజా సిమెంట్ అయితే ఒకటి చూస్తున్నాను, మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ. సో నిఫ్టీ నిన్న ఏ లెవెల్స్ అయితే మనము అనుకున్నామో సేమ్ 24,352 అబోవ్ ఇక్కడ వచ్చేసి నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. డౌన్ సైడ్ వచ్చేసి 24,773 ఇది బ్రేక్ అయితే. సో సేమ్ లెవెల్స్, ఎందుకంటే మనకు వచ్చేసి న్యూట్రల్గానే క్లోజ్ అయింది కాబట్టి సేమ్ లెవెల్స్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి. సో డౌన్ సైడ్ సేమ్ టార్గెట్స్ మనకు వచ్చేసి నిన్న ఏదైతే 54,900 ఫస్ట్ టార్గెట్, అండ్ దెన్ మనకు వచ్చేసి 54,500 సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాను. కాకపోతే నాకు అప్ సైడ్ మూమెంటం కనుక రావాలంటే మాత్రం నాకు వచ్చేసి 54,550 అబోవే నేను తీసుకుంటాను. 54,550 అబోవే నేను వచ్చేసి బయింగ్ మూమెంట్కి చూస్తాను. సో సేమ్ లెవెల్స్ ఏమైతే నిన్న మనం లెవెల్స్ ఫాలో అవుతున్నామో సేమ్ అదే లెవెల్స్ ఈరోజు కూడా నేను ఫాలో అవుతున్నాను. ఓకే, సో కొన్ని ఏమైతే మనం డిస్కస్ చేసామో ఒకసారి అవి చూద్దాము. మేజర్గా ప్రస్తుతం వచ్చేసి రిలయన్స్ వచ్చేసి మంచి మూమెంటం ఉంది. అదైతే ఎవరైతే బై చేయాలనుకుంటే ఇప్పటికైనా బై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి అంబుజా సిమెంట్స్. సో అంబుజా సిమెంట్స్ వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. నేను వచ్చేసి 536 అండ్ 537 దీని అబో నేను ఇమీడియట్గా బై చేస్తాను విత్ స్టాప్ లాస్ వచ్చేసి నేను 534 పెట్టుకుని నేను ఇది వచ్చేసి ఈరోజు ఇంట్రాడే చేయడానికి ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే అండ్ నాకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం మంచి టార్గెట్ అయితే కనిపిస్తుందండి. 541 ఫస్ట్ టార్గెట్, అండ్ దెన్ నాకు వచ్చేసి 550 దాకా నాకు ఈరోజు టార్గెట్ అయితే కనిపిస్తుంది అంబుజా సిమెంట్స్. ఓకే, సో ఇది రిలయన్స్ అయితే మంచి పర్ఫార్మింగ్ ఇస్తుంది. ఇంకోటి వచ్చేసి డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసి మంచిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయండి. సో ఇది చూడండి, ఆస్ట్రా మైక్రో, జిఆర్ఎస్సి కూడా మళ్ళీ చూడండి 11% పెరిగింది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి జిఆర్ఎస్సి వచ్చేసి 11%, ఆస్ట్రా మైక్రో నియర్ టు 5%, అండ్ బిఈఎల్ వచ్చేసి 4%. సో ఇవి వచ్చేసి మనకి ఎందుకు ఈ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయంటే బికాస్ ఆఫ్ వార్ అండి. అందువల్ల వచ్చేసి సో ఎవరైతే డిఫెన్స్ స్టాక్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో స్టిల్ యూ కెన్ బై అండి. ఓకే, ఈవెన్ హెచ్ఏఎల్ వచ్చేసి మళ్ళీ 4% పెరిగింది, ఇంజనీర్స్ ఇండియా. సో ఓవరాల్గా మనకి డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసి మార్కెట్తో సంబంధం లేకుండా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర ఛానల్.